సుభాష్ ఎంతకు వినకపోవడంతో రాజ్ అయితే గట్టిగా డాక్టర్ డాక్టర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. వెంటనే డాక్టర్ వచ్చి ఇంకా సుభాష్ని తీసుకొని వెళ్ళి తనకైతే కట్టు వేస్తూ ఉంటాడు. కట్టు వేయడం చూసేసి ఇంకా రాజ్ కావ్య పక్కనే నిలబడి చూస్తూ ఉండిపోతారు. ఏంటి నా డాడీ ఇలా చేశారు అని చెప్పేసి రాజ్ అయితే ఇంకా పక్కనే ఉండి కట్ అయితే వేయిస్తూ ఉంటారు. డాక్టర్ అక్కడ కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఏంటండి మీరు పెద్ద వయసులో ఉన్న మీరు పిల్లలకు చెప్పేది పోయి మీరే ఇలా చేస్తే ఎలా చెప్పండి. ఇంకా ఇది పోలీస్ కేసు పెట్టిన తర్వాతనే, ఎందుకంటే ఇంకా మర్డర్ అటెంప్ట్ కాబట్టి ఇక పోలీస్ కేసు పెట్టాలి, ఆ తర్వాతనే మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, కానీ సూసైడ్ కింద వస్తుంది కాబట్టి ఇంకా ఏమి చెప్పకుండానే మీకు ఇంకా ఇలా కట్టు వేస్తున్నాను, ఇంకొకసారి ఇలా చేయకండి అని చెప్పేసి డాక్టర్ అయితే అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అక్కడే ఉన్న రాజ్ అయితే ఇంకా వాళ్ళ నాన్నతో, నాన్న మీరు ఎప్పుడు ఇంకా ఇలా చేయొద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా సుభాష్ మాత్రం తను జీర్ణించుకోలేకపోతూ ఉంటాడు. తన భార్యకి నేను తలెత్తుకొని ఎలా చూపించాలి, అపర్ణని ఇంక క్షమించు అని అడిగే అర్హత కూడా నాకు లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు సుభాష్. మరి అపర్ణ కండిషన్ ఏ విధంగా ఉంటుంది, తన స్పృహలోకి వస్తుందా లేదా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.